హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ రైలు షాంపూ పౌడర్ సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇదైతే సున్నిపిండి అండి. చాలా చక్కటి రిజల్ట్ ఉంది. అందరూ కూడా ఫస్ట్ టైం పావు కిలో తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం హాఫ్ కిలో కిలో అడుగుతున్నారు. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. స్కిన్ వైట్గా అవుతుంది. పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళు కూడా పనిచేస్తుంది. కొంచెం లైట్గా వాటర్ పోసుకొని చేతులకు రబ్ చేసి బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు. మనకి సున్నిపిండి వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. చాలా చక్కటి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది. దీంట్లో అన్నీ కూడా పువ్వులు, ఆకులు, పప్పులు అట్లానే కొన్ని మూలికలు కలుస్తాయి. చాలా చక్కటిగా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి 3 కూడా. మనకి హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని ఇది షాంపూ పౌడర్. కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. ఇది కొద్దిగా ఒక కప్పులో తీసుకొని నైట్ టైము ఆయిల్ మసాజ్ చేసుకొని మార్నింగు ఇది ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ దీంట్లో యాడ్ చేసుకొని బాయ్స్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది. గర్ల్స్ అయితే మీ జుట్టును బట్టి 2-3 చెంచాల వరకు కూడా వేసుకోవచ్చు. నెత్తిలో ఉండకుండా చక్కగా వాటర్ మనం ట్యాప్ కింద పెట్టి నెత్తి కడిగినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. డాండ్రఫ్ తీసేస్తుంది. మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. పలచగా ఉన్న నెత్తి కూడా చిక్కబడుతుంది. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు 10 ఇయర్స్ పిల్లలకు కూడా వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. కెమికల్ ఉన్న షాంపూలు, హెయిర్ ఆయిల్ వాడిన వల్ల మనకి అలా జరుగుతూ ఉంటుంది. న్యాచురల్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది. అంతేకాదు చిన్నపిల్లలకి రుద్దేటప్పుడు ఇది కళ్ళలో పడకుండా చూసుకోండి. ఎందుకంటే కళ్ళు ఏమి పోవు, కానీ కుంకుడుకాయ వేసిన వల్ల కళ్ళు మంట మండుతాయి. ఆ మంట అనేది ఎక్కువ టైం అనేది ఉంటుందండి. అందుకనే కంట్లో పడకుండా చూసుకోవాలి. పిల్లలకి ప్యాక్లాగా వేయచ్చు. మీరు కూడా జుట్టుకి ఒక 20 నిమిషాలు అయితే నెత్తలో ఉండేటట్టు చూసుకోవాలి. మనకి కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు ఇలా కలుపుకొని దోశల పిండి కంటే కాస్త చిక్కగా నేను చూపిస్తున్న విధంగా చిక్కగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి ఒక 20 నిమిషాలు నెత్తలో ఉన్నట్టు చూసుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోండి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి డాండ్రఫ్ తీసేస్తుంది. వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. పలచగా ఉండి నెత్తి చిక్కబడుతుంది. మంచి రీగ్రోత్కి హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. మీకు న్యాచురల్ షాంపూ అవసరం లేదనుకుంటే లాంగ్ టైం మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే వాటితో కూడా హెయిర్ ఆయిల్ మంచి రిజల్ట్ అనేది ఉందండి. మంచి రీగ్రోత్ ఉంది. మనం హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది. వాటిపైన నీట్గా రాసి ఉంటుంది. చాలా చక్కటి రిజల్ట్